ఫర్టిలిటీ సెరోగసీ అక్రమాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. సృష్టి ఫర్టిలిటీ హాస్పిటల్ అక్రమాలని మరవక ముందే క్లినిక్ ముసుగులో అనుమతులు లేకుండా సెరోగసీకి పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోనే ఐవీఎఫ్ సెరోగసీ ట్రీట్మెంట్ ఇస్తున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సృష్టి హాస్పిటల్ ఫెర్టిలిటీ అక్రమాల వ్యవహారం మరవక ముందే హైదరాబాద్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సరోగసీ చికిత్స చేస్తున్న 6 క్లినిక్లపై పేట్ బషీరాబాద్ పోలీసులు మెరుపు దాడులతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతానం కోసం హాస్పిటల్ కు వచ్చే జంటలే టార్గెట్ గా వారిని నమ్మించి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సూత్రధారుల కోసం దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు ఏజెంట్ల సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా సరోగసీ చికిత్సను చేస్తున్నాయి. ఈ స్కామ్ లో ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి అలియాస్ లక్ష్మి గతంలో సరోగేట్ మదర్ గా ఎగ్ డోనర్ గా పనిచేసి సరోగసీ విధానంపై పూర్తి అవగాహన ఉండటంతో ఎలాగైనా తక్కువ టైంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో ఈ అక్రమ దందాకు తెరలేపారు. తనకున్న అనుభవం పరిచయాలతో ఫెర్టిలిటీ హాస్పిటల్స్ కు ఏజెంట్ గా మారి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నిరుపేద మహిళలకు డబ్బు ఆశ చూపించి దందాను కొనసాగిస్తోంది. చింతల్లో 3 అంతస్తుల బిల్డింగ్ లో 1 అంతస్తును సరోగసీ కోసం వచ్చే మహిళలకు వసతి కల్పించింది. లక్ష్మీరెడ్డికి సహాయంగా ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ఈ దందాను దగ్గరుండి నడుపుతున్నాడు. విశ్వసనీయ సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు లక్ష్మీరెడ్డి నివాసంపై దాడులు చేసి ఆమె ఇంట్లో 2 గర్భిణీ మహిళలు, 4 సరోగసీ ట్రీట్మెంట్ పొందుతున్న మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. సరోగసీ ట్రీట్మెంట్ కు సంబంధించిన మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మెయిన్ ఆర్గనైజర్ నరేంద్ర లక్ష్మీరెడ్డి, ఈమె ఇక్కడ మన చింతల ఏరియాలో ఉంటుంది, చిలకలూరుపేట నేటివ్ ఉండే. వాళ్ళ అబ్బాయి నరేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్. వీళ్ళందరినీ కూడా ఈ సరోగేట్ మదర్స్ గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకొని అక్కడ వాళ్ళని ఉంచేసి చేస్తున్నటువంటి సమాచారం మీద, మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్ గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్టు కాబట్టి డిఎంహెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. పోలీసులు జరిపిన దాడుల్లో నిందితుల వద్ద నుంచి 6,47,000 రూపాయల నగదును, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, లెనోవో ల్యాప్టాప్, ఇంజెక్షన్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, 6 మొబైల్ ఫోన్లతో పాటు హెగ్డే హాస్పిటల్ కి సంబంధించిన కేస్ షీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి తెలిపారు. సరోగసీ ట్రీట్మెంట్ అందించే హాస్పిటల్స్ ఖచ్చితంగా వైద్య శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మాకు పేట్ బషీరాబాద్ సిఐ గారి నుంచి కాల్ వచ్చింది. ఒక ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అని చెప్పి కాల్ వస్తే మేము వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, 2 ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ వివరాలు చెప్తున్నారు. చెప్పిన తర్వాత సార్ చెప్పినట్టు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో చెప్పారు. ఇక్కడ ఎందుకు ఉన్నారమ్మా అంటే లక్ష్మీరెడ్డి మాకు తెలిసిన ఆవిడ, అక్క, ఆమె దగ్గర ఉంటున్నామని చెప్పారు. అందరూ రిలేటివ్స్ అంటే కాదు అని చెప్పారు. అండ్ మీరు ప్రెగ్నెంట్, ఎంతమంది పిల్లలు, మీకు మ్యారేజ్ అయిందంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. ఆల్ ఆర్ మ్యారీడ్ విమెన్, వాళ్ళకి ఆల్రెడీ 2-3 పిల్లలు ఉన్నారు, అంటే కేస్ వైజ్. అండ్ ఇప్పుడు సరోగేట్గా యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. బట్ అది ఏంటి అన్నది అఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి కానీ మేము వాట్ ఈజ్ వాట్ అని చెప్పడానికి. సరోగసీ యాక్ట్ 2021 ప్రకారం పర్మిషన్స్ ఉన్న వాటివి లిస్ట్ మా దగ్గర ఉంటుందండి. ఇల్లీగల్గా నడిపేవి అంటే త్రూ పబ్లిక్ కానీ త్రూ అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన వాటికి కూడా మేము రెగ్యులర్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి లేనప్పుడు ఇమీడియట్ గా సీజర్ చేయడం కూడా జరుగుతుంది. సంతానం కోసం దంపతులు పడే ఆరాటాన్ని కాసులుగా మలుచుకుంటున్నారు కొందరు వైద్యులు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తో 4-5 లక్షలు మాత్రమే లాభం వస్తుండగా అవసరం లేకుండా సరోగసీ ట్రీట్మెంట్ కోసం ఒక్కో జంట నుంచి 40 నుంచి 50 లక్షలు దోచుకుంటున్న వైన్యం హైదరాబాద్ లో వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. సంతానం లేని జంటల సెంటిమెంట్ తో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.